ఏదైతే ఇతని యొక్క హింసల్ని, ఇతని యొక్క విపరీతపు ఆలోచన ధోరణి, దానికంటే ముఖ్యమైనది ప్రజాధనాన్ని అప్పటి వరకు ఖర్చు చేసినటువంటి సుమారుగా 10,500 కోట్ల రూపాయలని నాశనం చేసినటువంటి ఒక దరిద్రపు నిర్ణయం 3 రాజధానులు. మరి ఇవన్నీ ఈ బాధలన్నీ గమనించాం, మీరందరూ సహకరించారు, ప్రజలందరూ కూడా సహకరించడం వల్ల 2 పాదయాత్రల ద్వారా 3 రాజధానుల వలన జరిగేటువంటి నష్టం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి విపరీతపు ధోరణి వలన ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోతుందని చెప్పిన మీదట ప్రజలందరూ కూడా ఇతని యొక్క అహంకారపూరితమైనటువంటి వైఖరిని నిరసిస్తూ ఈ రోజు కూటమికి రికార్డు స్థాయిలో, అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మెజారిటీతో ఈ కూటమిని గెలిపించడం, దానికంటే కరెక్టే సుధాకర్ గారు, ప్రజలు ఇచ్చారు, మీ పోరాటం అనిర్వచనీయమైనది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ పిల్లి మొగ్గలు మొదలెట్టారు కదా, ఇప్పుడు కొత్తగా నిర్ణయం అయితే ఆయన ఇప్పుడు యూటర్న్ తీసుకోక, అంటే అతనికి ఇక రెండో గత్యంతరం లేదండి. ఆ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటే మరొక్కసారి ఆ 11 సీట్లో 1 సీటు కూడా మిగిలేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రజల్ని మభ్య పెట్టడానికి మళ్ళీ యూటర్న్. నేను కూడా రేపో మాపో చెబుతాడు, మేము కూడా 3 రాజధానులు కాదు 1 రాజధానికే కట్టుబడి ఉంటామని చెబుతారు. అయితే ప్రజలు ఈ రోజు వైసీపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలివి తక్కువ నిర్ణయం, అనాలోచిత నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన లేనటువంటి వ్యక్తి, కేవలం ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికో లేకపోతే తన స్వార్థ ప్రయోజనాలను రక్షించుకోవడానికో తీసుకునేటువంటి నిర్ణయం. కానీ ఏది కూడా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి అవసరమైన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరు అనేటువంటిది ఒక అంశం. ఇక రెండోది, మేము ఈ రోజు చాలా మందిలో ఉండొచ్చేమో, ఈ రోజు కనుక మేము కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు గారితో అనేక సార్లు మాట్లాడిన పిదప, నారాయణ గారితో మాట్లాడిన పిదప ఒక పూర్తి రైతుల్లో ఒక పూర్తి క్లారిటీ ఉందండి. ఎందుకంటే గతంలో నిధులు సమస్య ఉండేది. గతంలో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి అనేక కేసులు ఉండటం వలన అప్పుడు వరల్డ్ బ్యాంక్ కి మెయిల్స్ పెట్టారు, అన్ని రకాలు చేశారు, అన్ని రకాలుగా మోసాలు చేయడం వల్ల వాటన్నిటిని ఒక్కొక్క చిక్కుముడిని తీసుకొని రావడానికి అప్పుడు 3 సంవత్సరాల సమయం వృధా అయింది. ఈ రోజు ఏంటంటే మొత్తం ఏర్పడి ఉంది. నిధుల సమస్య ఒకవైపు, మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు వారి యొక్క ఆర్థిక సహాయాన్ని 15,000 కోట్ల రూపాయలని అటు వరల్డ్ బ్యాంక్ ద్వారా నుంచి ఏషియన్ డెవలప్మెంట్ ద్వారా. చెప్పండి సుధాకర్ గారు, గతంలో ప్రభుత్వం కొన్ని స్టేట్మెంట్స్ వల్ల, కొన్ని జాప్యాల వల్ల, వీళ్ళు సృష్టించిన అడ్డంకుల వల్ల కొంత జగన్ గారు వాళ్ళకి ఆస్కారం లభించింది. ఆ లూప్ హోల్స్ కానీ లేకపోతే మార్చే నిర్ణయాలకు కానీ స్కోప్ ఇచ్చారు. అప్పుడు కూడా టెంపరీ అని అంటాం, ఇంటీరియర్ బిల్డింగ్స్ అనకుండా వీళ్ళు కూడా టెంపరీ అంటాం. ఇట్లా కొన్ని ఆస్కారాలు, స్కోపులు ఇచ్చారు. ఈసారి అన్ని క్లియర్ అయిపోయినాయా? అవన్నీ చూసుకున్నారా మీరు? ప్రభుత్వంతో వెళ్ళి మాట్లాడుకున్నారా ఇంకా మీకు ఏమైనా ఉన్న విషయాల్ని? ఇప్పుడు ఏమైతే హడ్కో ద్వారా కూడా దాదాపు 12,000 కోట్లు, అంటే ఈ రోజు ప్రభుత్వం దగ్గర 30,000 కోట్ల రూపాయలకి సమర్థత ఉంది. దానితో పాటుగా సుమారుగా మిగులు భూమి 7,700 ఎకరాలు ఉంది. ఈ యొక్క 30,000 కోట్ల నిధులతో మౌలిక వసతులను, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ని శరవేగంగా నిర్మించవచ్చు. దానితో పాటుగా రైతుల వద్ద మిగులు ఉన్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడే మిగులు భూముల్లో ఒక 1,200 నుంచి 1,400 ఎకరాలు గనక ఆక్షన్ లో గనక అమ్మినట్లయితే రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి 1,00,000 కోట్ల రూపాయలు సంపద సమకూరుతుంది. కాబట్టి ఒకవైపు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణము, అదే విధంగా మౌలిక వసతుల కల్పనతో, ఎప్పుడైతే మౌలిక వసతుల కల్పన జరుగుతుందో ఈ యొక్క రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్ల్లో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అనేక సంస్థలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజల యొక్క మైగ్రేషన్ కూడా జరిగింది ఈ ప్రాంతంలో. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి శరవేగంగా జరగబోతా ఉంది. రాబోయే, ఇందాక చెప్పినట్టు పంచమర్తి అనురాధ గారు, స్పష్టమైనటువంటి ప్రణాళిక కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఎందుకంటే వాళ్ళు డే టు డే ప్లాన్ వేసుకున్నారు. ఆ డే టు డే ప్లాన్ లో రాబోయే 2027 చివరికి గాని 2028 జూన్ లోపులో గాని రాజధాని నిర్మాణము శరవేగంగా పూర్తి అవబోతా ఉంది. అనేక కంపెనీలు దీంట్లో ఆసక్తిగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ రాజధాని అనేది 2029కి వచ్చేసరికి ఇది ఈ ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా అయితే హైదరాబాద్ నగరం తెలంగాణకు
ఆదాయాన్ని సమకూరుస్తుందో ఈ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని ఆదాయాన్ని సమకూర్చడానికి సర్వ హంగులతో 2028కి రెడీ అవబోతుంది. కాబట్టి ఈయన ఎన్ని నాటకాలు ఆడినా వైసీపీ ప్రభుత్వం తలకిందులు తపస్సు చేసిన సరే, నాటకాల టాపిక్ ఎత్తారు కాబట్టి ఇప్పుడు జవహర్ గారి క్వశ్చన్ నాటకాల పాయింట్ లోకి వద్దాం.